హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. ఇయ్యాలైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా చేసి చూపిస్తా. పాస్తా హెల్తీ గాదు అనుకుంటారు గదా! కానీ దాన్ని హెల్తీగా చేత్తే హెల్తీనే అయితది. అది ఏ విధంగా హెల్తీగా చేయాలన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే పిల్లలకు పాస్తా, నూడిల్స్ ఇవన్నీ జంక్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం ఉంటది గదా పిల్లలకు. అందుకే ఈరోజు పాస్తా మంచి హెల్తీగా చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే రెసిపీలోకి పోదాం. ఇక్కడైతే నేను పాస్తా అయితే తీసుకున్న మ్యాక్రోని. మనం ఇక్కడ నేను ఈ ఈ రకం పాస్తా తీసుకున్నా. మీ ఇంట్లో ఏ రకం పాస్తా ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మన రెసిపీలోకి పోదాం. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టి నీళ్ళైతే వేడి చేసుకున్నా. నీళ్లు వేడైన తర్వాత ఉప్పేసుకున్నా. ఉప్పేసుకున్న తర్వాత ఆయిల్ కూడా నీళ్లు మరిగేటప్పుడు ఆయిల్ వేసుకున్నా. ఆ తర్వాత మనం ముందుగానే ఒక బౌల్ తీసుకున్నాం కదా మ్యాక్రోని పాస్తా, అదైతే ఇందులో వేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనము ఉప్పు దాంతో పాటు నూనె వేసుకొని అయితే పాస్తా అయితే వేసుకుంటానా. పాస్తా ఒక 5-10 నిమిషాల్లో మనకైతే ఉడికిపోతది. తొందరనే ఉడుకుతది. ఒక 8 నిమిషాల సమయం పడతది. ఇక్కడైతే కొద్దిగా అయితే ఉడికింది. ఇంకొద్దిగా ఉడకాలి. ఎందుకంటే మనకు పాస్తా ఉడికిందంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయితది. వైట్ కలర్‌లో వచ్చేస్తది. ఇక ఆ విధంగా ఉడికిన తర్వాత మనమైతే దీన్ని మనం చన్నీలేసుకుందాము. ఇది ఉడికేలోపు వేరే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా. ఇక్కడైతే నేను ఇంట్లోనే సాస్ అనేది తయారు చేసుకుంటానా. ఎప్పుడు గాని మనము పాస్తా చేసుకుంటే కచపు అవన్నీ యాడ్ చేస్తాం కదా! అవి ఏం చేయకుండా ఈ విధంగా చేయండి. పిల్లలకు మస్తు టేస్టీగా, జ్యూసీగా ఉంటది. హెల్తీగా ఇచ్చినట్టుంటది. మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే గాని అర్థం కాదు. అసలు నేను ఏమేం కలుపుతాననేది మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను హెల్తీగా ఇస్తానా. పాస్తా అంటే హెల్తీ కాదు. కానీ పాస్తాను హెల్తీగా కూడా ఇయ్యొచ్చనేదే నేను చెప్తున్నా. ఇక్కడైతే టమాటాలైతే పండిన టమాటాలు 3 ఎర్రగా పండిన టమాటాలు 3 టమాటాలైతే తీసుకున్నా. దాంతో పాటు వెల్లుల్లి ఒక 7-8 తీసుకున్నా. పిల్లలు వెల్లుల్లి గూడా తినరు. దాంతో పాటు పిల్లలకు ఏది తినరో అదే మనము ప్రిపేర్ జేయాలి పిల్లలకైతే. ఇక్కడైతే పాస్తా అయితే నేను కూరగాయలు కట్ చేసే లోపు పాస్తా అయితే ఉడికిపోయింది. ఇంకా మనం జాలీలో అయితే ఏసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేడిగున్నప్పుడే మనము ఈ పాస్తాల చల్లటి నీళ్ళు కలపాలే. ఈ విధంగా కలపడం వల్ల పాస్తా అనేది అంటుకోకుండా మంచిగా కుల్లగా వస్తది. ఈ విధంగా వెంటనే చల్లటి వాటర్ అయితే కలపాలి. కలిపేసి పక్కనైతే పెట్టేసుకుందాం. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. ఇక్కడైతే నేను నీళ్ళనైతే పక్కన పెట్టేస్తానా. ఇక్కడ టమాటాలతో పాటు నేను ఒక ఉల్లిపాయ, హాఫ్ ఉల్లిపాయ మాత్రమే కట్ చేసుకుంటానా. ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే వీటిని ఉడకబెట్టుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఈ పాస్తాను నార్మల్‌గా పాస్తా ఇవ్వకుండా పిల్లలకు మంచి జ్యూసీగా ఇవ్వడం కోసం మంచి హెల్తీ ఐటెమ్స్ అనేది యాడ్ చేయండి. ఇక్కడైతే నేను ప్యాన్ అయితే పెట్టేసిన. ప్యాన్ వేడైంది. వేడైన తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా ఏసుకుంటాను. ఎందుకంటే టమాటాలు ఉడకడం కోసం కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతది. అయితే మనము ఈ పాస్తాను పాలకూర వేసి కూడా చేయొచ్చు. మనం అనేక రకాలుగా చేసుకోవచ్చు. హెల్తీగా చేయాలంటే పిల్లలకు. ఒకే రకం పాస్తా మాత్రం ఇయ్యకండి. బోరింగ్ ఉంటది. పిల్లలకు తినబుద్ధి కాదు. ఇక్కడ నేనైతే వెల్లుల్లి అయితే 7-8 వెల్లుల్లి తీసుకున్నా కదా! అవేసుకున్నా. ఆ తర్వాత హాఫ్ ఉల్లిపాయ కట్ చేసినా కదా! అది కూడా ఏసుకున్నా. టమాటాలు 3 కట్ చేసుకున్నా కదా! అవి కూడా ఏసుకున్నా. ఏసుకున్న తర్వాత మంచిగా ఉప్పేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఫస్ట్ అయితే కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఈ ఈ పాస్తాకు ఇదే సాస్‌తోనే మనము ఈ పాస్తాను ప్రిపేర్ చేసుకుంటాం. బయట పాస్తా మసాలా పౌడర్ అవసరమే లేదు. అంతేకాకుండా కచపు అవన్నీ గూడా బయట పౌడర్‌లు గూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న సాస్‌తోని పాస్తానైతే జ్యూసీగా చేసుకోవచ్చు. హెల్తీగా గూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలు ఏసుకున్న తర్వాత ఉప్పేసుకోలేదు. వీటికి సరిపడా ఉప్పు మాత్రం ఏసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా కారం ఏసుకుంటానా. నేను టీ కలర్ కారపు పౌడర్ ఏసుకుంటానా. మీకిష్టం ఉంటే ఇక్కడ ఎండు మిర్చి గూడా ఏసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టీ కలర్ కారపు పౌడర్ వీటికి సరిపడా కారం మాత్రమే, ఉప్పు మాత్రమే ఏసుకున్నా. వేసుకొని మంచిగా కలుపుకుందాం. పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి మీరు చూసేసుకోండి. ఈ టీ కలర్ కారం అనేది మంచి ఎర్రగా ఉంటది కారం. మంచి కలర్ తీసుకొస్తది కర్రీస్‌కు. కాబట్టి ఇది ఎక్కువ కారం గూడా ఉండది. కలర్ వైస్ మంచిగుంటది. టేస్ట్ వైస్ గూడా మంచిగుంటది. ఇట్లయితే ఏసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత టమాటాలు ఉడకడం కోసం నేను వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేత్తానా. చల్లటి నీళ్ళు యాడ్ చేయకండి. ఈ విధంగా వేడి నీళ్ళైతే యాడ్ చేసుకొని ఒక 2-5 నిమిషాల వరకు మనమైతే ఈ టమాటాలు మగ్గే వరకు ఉడకబెట్టుకుందాం. ఈ విధంగా ఒక 2 నిమిషాలైతే మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తే కొద్దిగా వాటర్ అయితున్నాయి. ఇంకొద్దిగా సేపు ఉడకబెట్టుకుందాం. అట్లా మొత్తం కలిపి 2-5 నిమిషాలైతే మనకు టమాటాలు పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి.
పిల్లలకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తొందర తొందర హడావిడిలో ఏం చేయాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మ్యాక్రోని, పాస్తా అట్లా చేయొచ్చు. కానీ హెల్తీగా ఇవ్వండి పిల్లలకు మాత్రం. ఈ విధంగా మంచిగా టమాటాలు అన్నీ కూడా ఉడికిపోయినాయి. ఇవి ఉడికినయి అన్నీ కూడా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇక్కడైతే నేను మిక్సీ తీసుకున్నా. మనం ఉడికించుకున్న టమాటాల మిశ్రమం అయితే ఇందులో ఏసుకుంటానా. ఏసుకున్న తర్వాత ఇందులో ఒక మంచి హెల్తీ ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేత్తానా. అదేంటంటే పన్నీరు. పన్నీరు మన పిల్లలకు రోజు ఇవ్వాలే. ఎందుకంటే హై ప్రోటీన్ కాబట్టి. పన్నీరు, మిల్ మేకర్ ఇలాంటివి పిల్లలకైతే బఠానీలు, అంతేకాకుండా బీన్స్ ఇలాంటివి ఇవ్వాలే. కానీ పిల్లలు మాత్రం తినరు. కాబట్టి మనం ఈ విధంగా పిల్లలకు యాడ్ చేస్తూ ఉండాలే. ఇట్లా నేను పన్నీర్ అయితే తీసుకున్న వీటితో పాటు తీసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి లేదా బటర్ ఏసుకోండి. నేనైతే ఇక్కడ బటర్ ఏసుకున్నా. ఈ బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం గదా! ఆ మిశ్రమం అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం నూనెలో ఉడికించుకున్నాం టమాటాలు. ఇప్పుడు రెసిపీ కోసం నెయ్యి గాని, నూనె గాని యాడ్ చేయండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పన్నీరు, టమాటా మిశ్రమం ఇందులో యాడ్ చేసుకుందాం. ఎక్కువ సేపు మనకు పని అవసరం లేదు. ఎక్కువ పని గూడా పడది. ఎక్కువ గిన్నెలు గూడా పడకుండా సింపుల్‌గా ఒక 15 నిమిషాల 10-15 నిమిషాలు ఈ రెసిపీ అయిపోతది. ఎందుకంటే పిల్లలు పొద్దున్న లేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం మనం తొందరగా నానబెట్టడం, ఉడకబెట్టడం అలాంటివి చేసేసరికి మనకు టైం అనేది సరిపోదు. జాబ్ చేసేవాళ్ళు, జాబ్‌కు వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇది టిఫిన్ బాక్స్‌లో పట్టేసుకోవచ్చు. జ్యూసీగుంటది. అంతేకాకుండా మస్తు హెల్తీ గూడా. కడుపు నిండట్టు గూడా ఉంటది. ఈ విధంగా మనము ముందుగానే మిక్సీ పట్టుకున్నాం గదా! ఆ మిశ్రమంతో పాటు కొద్దిగా నీళ్ళైతే కలుపుకున్నా. ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకుందాం. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే, మనం ముందుగానే టమాటాలు అవన్నీ కూడా ఉడకబెట్టుకున్నాం గదా! కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరమైతే లేదు. ఒక 2, 3 నిమిషాల తర్వాత ఇందులో మనం ఉప్పయితే ఏసుకోలేదు ఇంతవరకు. టమాటాలకు సరిపడా ఉప్పు మాత్రమే ఏసుకున్నాం. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు, దాంతో పాటు మిరియాల పౌడర్. ఇక్కడ నేను కారం ఏసుకుంటలేను. ఇక్కడ మిరియాల పౌడర్ ఏసుకుంటానా. ఈ విధంగా మిరియాల పౌడర్ గూడా ఏసుకొని మంచిగా కలుపుకుందాం. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎర్ర కారం ఏసుకోండి. ఇక్కడ నేను కొంచెము వెదర్ మంచిగా ఉండట్లేదు కాబట్టి ఇక్కడ నేను మిరియాల పౌడర్ ఏసుకున్నా. ఈ విధంగా ఏసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ అనేది మీదికొచ్చిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న పాస్తా అయితే ఇందులో యాడ్ చేద్దాం. ఈ విధంగా పిల్లలకు పాస్తా అనేది పిల్లలకు చేసి పెట్టండి. ఎందుకంటే పాస్తా అనేది మనం టిఫిన్ బాక్స్‌లో ఇచ్చిన తర్వాత చల్లారిపోయిన తర్వాత స్టిక్కీగా అయిపోతది. పిల్లలు తినలేకపోతారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు పాస్తా అనేది చల్లారిన తర్వాత కూడా జ్యూసీగానే ఉంటది. ఈ విధంగా మొత్తం గూడా ఉడికించిన పాస్తానే తీసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా మనం పాస్తా మసాలా పౌడర్ ఎయలేదు, కచప్‌లు ఎయలేదు, బయట పౌడర్‌లు ఏమి యాడ్ చేయలేదు. మనమే ఇంట్లో రెడీ చేసుకున్న హెల్తీ గ్రేవీ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మస్తు జ్యూసీగుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకు నచ్చుతది. మీకిష్టం ఉంటే ఇక్కడ చీజ్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే సింపుల్‌గా పన్నీర్ జ్యూసీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా పిల్లలకు రెడీ చేసి పెట్టండి. పిల్లలు హెల్తీగుంటారు. పిల్లలు టిఫిన్ బాక్స్ తీసుకొనొస్తారు. మీరు గూడా ట్రై చేయండి. మరి మీకు రెసిపీ నచ్చిందనుకుంటానా. ఒకవేళ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే నచ్చితే లైక్ ఇయ్యండి. హైప్ గూడా ఇయ్యండి. పన్నీర్ పాస్తా రెడీ అయిపోయింది. సింపుల్‌గా అండ్ టేస్టీగా, హెల్తీగా. ఈ విధంగా సర్వింగ్ చేసేసి దీంతో పాటు నేను కొద్దిగా గార్నిష్ కోసం ఇక్కడ నేను చీజ్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ చీజ్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా కొద్దిగా చీజ్ ఏసేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. పిల్లలకు చీజు, పన్నీరు ఇలాంటివి బాగా ఇష్టం ఉంటది. కాబట్టి పిల్లలకు ఈ విధంగా యాడ్ చేస్తూ ఇవ్వండి. అంతే ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే చీజ్ పన్నీర్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. సింపుల్‌గా ఉంటది. కానీ టేస్ట్ వైస్ మంచిగుంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీ పిల్లలకు ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.